హాయ్ నమస్తే, నేను మీ కేకే. సుగాలి ప్రీతి కేసు ఇప్పుడు మరోమారు చర్చల్లోకి వచ్చింది. ఆ బాలిక మృతి కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ 2017లోనే పెద్ద పోరాటం చేసి ఆ కేసును రాష్ట్ర వ్యాప్త సంచలనం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఈ కేసులో బాధిత కుటుంబం నుంచే విమర్శలు ఎదుర్కోవటం అయితే సంచలనంగా మారింది. విశాఖలో జరుగుతున్న జనసేన సమావేశాల్లో సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు పడతాయన్నట్లు ఈ కేసును బాధితులకు న్యాయం జరగాలని పోరాటం చేసిన తనపైనే విమర్శలు చేయటం ఆవేదన కలిగిస్తుందన్నారు. తన పోరాటం వల్లనే బాధిత కుటుంబానికి పరిహారం అందిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కేసులో కీలకమైన ఆధారాలను మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం తారుమారు చేసిందని, కేసును సిబిఐకి ఇస్తున్నట్లు జీవో ఇష్యూ చేసి దానిని డీజీపీ ఆఫీసులోనే తొక్కిపట్టిందని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక తాను ఈ కేసుపై ఆరా తీస్తే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. అయితే ప్రీతి తల్లి తాజాగా అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తమ కేసును పట్టించుకోవటం లేదని ఆరోపించటంతో ఈ కేసు మరోమారు సంచలనంగా మారింది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం వచ్చింది. మంగళగిరి జనసేన కార్యాలయం ముందు అమరణ దీక్ష చేస్తానని కూడా ప్రీతి తల్లి ప్రకటించడం అయితే ఇక్కడ విశేషంగా చెప్పొచ్చు. అసలు సుగాలి ప్రీతి కేసేంటి? ఆ కేసు పూర్వపరాలని ఒకసారి పరిశీలిస్తే సుగాలి ప్రీతి మృతి 2017లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం రేపింది. 2017 ఆగస్టు 18న కర్నూలులో ఒక స్కూల్ హాస్టల్లో 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు ప్రారంభిస్తే తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019లో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు 2025లో సుగాలి ప్రీతి కేసును తాము దర్యాప్తు చేయలేమని సిబిఐ చేతులెత్తేయటంతో ఈ కేసు మరోమారు చర్చల్లోకి వచ్చింది. అసలు ఏం జరిగిందని చూస్తే కర్నూలు పట్టణ శివారులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్న సుగాలి ప్రీతి హాస్టల్ రూములో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్కూలు యాజమాన్యం మాత్రం బాలికది ఆత్మహత్య అని చెప్పటం జరిగింది. ప్రీతి తల్లిదండ్రులేమో స్కూలు యాజమాన్యానికి చెందిన కుటుంబ సభ్యులు తమ బిడ్డపై అత్యాచారం చేసి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై హత్యానేరం సెక్షన్ 302 ఫోక్సో యాక్ట్ 2012 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. సంఘటన జరిగిన 30 రోజుల తర్వాత నిందితుల్లో ఇద్దరికి అరెస్ట్ కూడా చేశారు. నిందితుల్లో 3వ వ్యక్తి కుటుంబ పెద్ద ఆ తరువాత పోలీస్ స్టేషన్లో లొంగిపోవటం కూడా జరిగింది. అయితే ఆ తరువాత వారు బెయిల్పై విడుదలయ్యారు. అప్పట్లో జరిగిన విచారణలో పోస్టుమార్టం రిపోర్ట్లో ప్రీతి గర్భాశయం జెల్లీ లాంటి జిగురు పదార్థంతో నిండి ఉందని పోస్టుమార్టం రిపోర్టు కూడా తెలిపింది. అది కూడా వీర్యమేనని నిర్ధారించటం కూడా జరిగింది. తరువాత విచారణ కమిటీల పేరుతో కాలయాపన జరిగిందని బాధిత కుటుంబం కూడా ఆరోపణ చేసింది. కేసును నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తరువాత ప్రీతి శరీరం నుంచి సేకరించిన రక్త నమూనాలు, దుస్తులను DNA పరీక్ష కోసం హైదరాబాద్ పంపగా అందులో పురుషుడి వీర్యం లేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ రావటం కేసును తారుమారు చేసినట్లయింది. సిబిఐ కూడా తమపై కేసుల భారం ఎక్కువగా ఉందని ఈ కేసు చేపట్టలేమని హైకోర్టుకి తెలపటంతో దీంట్లో అసలు ఈ విషయాన్ని కావాలనే నీరుగారుస్తున్నారన్న ప్రచారం జరగటం, తరువాత బాలిక తల్లి కూడా పవన్ కళ్యాణ్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయటంతో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదంతా కూడా తన నిజాయితీని శంకించవద్దంటూ ఇది వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఇలాంటి కేసులను కేస్ స్టడీగా చేసుకొని చట్టాలు తీసుకురావాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే
ఇక్కడ సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ ఎంత పోరాటం చేసినా మొత్తం కూడా ఈ కేసు ఇప్పటికీ కూడా తేలకపోవటం, సిబిఐ దర్యాప్తు చేపట్టకపోవటం, తరువాత కేసులో ప్రధానమైన ఆధారాలను వైసీపీ ప్రభుత్వ హయాంలో తారుమారు చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించటం అయితే ఇప్పుడు మరోమారు చర్చలకు తావిచ్చింది.